హలో అండి, అందరూ బాగున్నారు కదండి. చూసారండి, చూపించే ఏంటంటే ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే అల్లం ఎక్కువ తీసుకున్నానండి. అల్లం, అలాగే చింతపండు, కరివేపాకు అండి, అది కొబ్బరి ముక్కలు, అలాగే ఇంకా చూస్తే చూడండి వేరుశనగ గుళ్ళు అండి. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ కలిపి మనం పచ్చడి చేసుకుంటే కనుక నోటికి ఎంత రుచిగా ఉండటమే కాదండి, ఈ వేసవకాలంలో మనకి ఇప్పుడు ఎక్కువ నీళ్లు తాగుతుంటాం కదా, మనం తినేటప్పుడు భోజనం చేసేటప్పుడు ముందుగా చట్నీతో తింటే మనకి ఎంతో ఆరోగ్యము, రుచి, చాలా కమ్మగా తినబుద్ధి అవుతుందండి అన్నం. అంచేత తప్పనిసరిగా అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ చట్నీ చాలా బాగుంటాయి కదండి. చూడండి, పచ్చిమిర్చి కూడా కాడలతోనే వేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది అలా చేసుకుంటేనే. ఈ పచ్చడిలో మరి వేసేటటువంటి పదార్థాలన్నీ కూడా మనకు ఉపయోగకరమైనవేనండి. కొబ్బరి, దాంట్లో మంచి మరి కొవ్వులు ఉంటాయి, పోషకాలు ఉంటాయండి. అలాగే అల్లం, అది అరుగుదలకి అన్నిటికీ బాగా మంచిదండి. వేసవకాలం మనం తాగే నీళ్ళ వల్ల ఎక్కువ పసరలు చేస్తాయి కాబట్టి అల్లం వాడటం చాలా మంచిది. అలాగే వేరుశనగ గుళ్ళు కమ్మదనానికి అవి కూడా ఆరోగ్యానికి కూడా మంచివి అండి. కరివేపాకు చెప్పవసరం లేదు. ఇవన్నీ కలిపి మనం తరచు పచ్చడి చేసుకున్నా కానీ కారపళ్ళు చేసుకుని తింటూ ఉంటే చాలా బాగుంటాయండి. చూసారా, ముందుగా మనం తీసుకున్నటువంటి అల్లం ముక్కల్ని ఎర్రగా నూనెలో వేయించేసుకోవాలండి చక్కగాను. నేనైతే 50 గ్రాముల పైన అల్లం తీసుకున్నాను. దాన్ని సరిపడా అండి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ తీసుకున్నా. పచ్చిమిర్చితో చేసుకుంటున్నామండి. పచ్చిమిర్చి అయితే త్వరగా మరి నలుగుతుంది, రుచిగా కూడా ఉంటుందండి. అంచేత పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను. మరి ఈ పచ్చళ్ళు మనం తరచూ తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. రెండోది ఏంటంటే మనకి అన్నం తినేటప్పుడు మొట్టమొదటి ముద్ద తప్పనిసరిగా పచ్చళ్ళు లేకుండా చాలామంది తినలేరండి ఎవరన్నా. రోటి పచ్చళ్ళు ఇప్పుడంటే మిక్సీలో చేసుకుంటున్నాం కాబట్టి పచ్చళ్ళ వల్ల మనకి ఆరోగ్యానికి మంచిది, తింటే కూడా కమ్మదనంగా ఉంటుందండి. అలాగే మనం ఎంత నాన్ వెజ్ తిన్నా కానీ మొదటి ముద్ద తప్పనిసరిగా చట్నీతో తింటాం కదండి. చూడండి, కొబ్బరి ముక్కలు ఇప్పుడు కూడా అలా దోరగా వేయించుకోవాలండి. వేయించుకుంటే రుచిగా ఉండటమే కదండి, పచ్చడి కూడా పాడైపోకుండా బూజు రావండి. పచ్చళ్ళలోనూ మనం బెల్లం వేస్తాం ప్రతి పచ్చళ్ళలో కూడా వేసి, ఎందుకంటేనండి పచ్చళ్ళలో బెల్లం వేయటం వల్ల బూజు రాకుండా త్వరగా పాడైపోకుండా ఉంటుందండి. అలా మన ఆవకాయ, మాగాయ ఇటువంటి వాటిలో కూడా కొన్నిట్లో మనం బెల్లం వేస్తాం, అందుకే వేసుకుంటామండి, బూజు రాకుండా పాడకుండా ఉంటాయి. కరివేపాకు అండి, ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి, చాలా అంటే చాలా మంచిది. కంటికి, తలకి, పంటికి అన్నిటికీ కూడా మంచిది ఈ కరివేపాకు. అన్ని పచ్చళ్ళలో ప్రత్యేకించి ఒకటే కాదండి, అన్ని రకాలు కలిపి మనం చేసుకోవాలండి పచ్చళ్ళు ఎప్పుడు కూడా. అప్పుడు చాలా రుచిగా ఉంటుంది కాకుండా మనకు అన్ని రకాల పోషకాలు కూడా అందుతాయండి. నేనైతే ఇప్పుడు తరచూ అలాగే చేస్తూ ఉంటానండి. చూడండి, కరివేపాకులు కూడా చక్కగా అవి బాగా క్రిస్పీగా అయ్యేలాగా మనం బాగా వేయించుకోవాలి. అలాగని మరీ వేయించేయకూడదు, అందులో ఉన్న పచ్చదనం అంతా పోకుండా ఉండాలండి. అలా వేయించుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వేయించేసి పెట్టుకున్నాక దానికి తగినటువంటి చింతపండు కూడా తీసుకున్నాను కదండి, ఆ చింతపండు గుజ్జు కూడా వేసేసుకుని ఈ పచ్చడి మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకుని చక్కగా మరి దాన్ని అన్ని రకాల తాలింపు దినుసులు వేసుకుని కొంచెం ఇంగు వేసుకుని పోపు పెట్టుకుంటే కనుక మనం చక్కగా ఫ్రిడ్జ్లో దాచుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. ఎంతో రుచికరమైనటువంటి పచ్చడిని మీరు కూడా చేసుకోండి. చేసుకుంటారైతే ఇలా అన్నీ కలిపి చేసుకోవచ్చు. కొంతమంది ఒక్కొక్కటి కొబ్బరి చట్నీ వేరు, కరివేపాకు చట్నీ వేరు, అల్లం చట్నీ వేరు, వేరుశనగ గుళ్ళతో వేరు, ఇలా చేస్తూ ఉంటారండి. కానీ ఇలా అన్నీ కలిపి చేసుకుంటే కూడా మనకి అన్ని రకాల పోషకాలు అందటమే కాదు, మనకి నోటికి కమ్మదనంగా ఉంటుంది. అంచేత మీరు కూడా తప్పనిసరిగా చేసుకోండి, తినండి. దానివల్ల మనకి ఎంతో మంచి ఆరోగ్యం కలుగుతుంది. ముఖ్యంగా పైత్యం పెరగకుండా ఉంటుందండి. చూసారా, చట్నీ అయితే తయారైపోయింది, రుబ్బేసుకున్నాం. ఇప్పుడు దాంట్లో మనం పోపు దినుసులు వేసుకుని తాలింపు పెట్టేసుకోవాలండి. చల్లారిన తర్వాత దాన్ని పచ్చళ్ళ కలిపేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి మంచి ఈ చట్నీ మీరు కూడా తింటారనుకుంటున్నాను. చేసుకోండి. మరి మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. పచ్చళ్ళే కదా ఏంటి అనుకోవద్దండి, మరి తప్పనిసరిగా లైక్ చేయండి. లైక్ చేసి మీరు కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంగు చూస్తారండి, ప్రతి పచ్చళ్ళు కూడా ఇంగు వేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది, జీర్ణశక్తి చాలా రుచిగా కూడా ఉంటుందండి. ఇంగు వేయగానే పోపు మంచి వాసన వస్తుందండి. అలాగే వెల్లుల్లిపాయ వేసిన అయిపోయిన ఇంగు తప్పక వేసుకోవాలా. మేమైతే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటామండి. చూస్తారండి, పోపు ఎంత బాగా ఉందో, చక్కగా వేగుతుంది. ఎక్కువ నూనె పోసి దానికి సరిపడంతా కరివేపాకులు ఎక్కువ వేసి మనం పోపు దినుసులు ఎక్కువగా వేసి పప్పులు ఎక్కువ వేసుకోవాలండి. పోపులు ఇప్పుడు కూడా వేసి మనం పచ్చళ్ళ కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన గుమగుమలాడే చట్నీ తయారైపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.
మరలా మరొక మంచి వీడియోతో మనం కలుసుకునేంత వరకు అందరికీ బాయ్.